ఎవరీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ లో మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఒక ప్రీవియస్ పేపర్ సెప్టెంబర్ 2024 కంప్లీట్ చేసామండి. 4 మార్క్స్ ఇచ్చింది. ఇవాళ క్లాస్ లో మనం ఫిఫ్త్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తామండి. ప్రీవియస్ వీడియోస్ లో ఒక దాంట్లో ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత మనకి 2, 3, 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అలాగే ఎగ్జామ్ ప్రాబ్లమ్ సెప్టెంబర్ 2024 4 మార్క్స్ ఇచ్చింది, కంప్లీట్ చేసాం. అయితే ఈ క్లాస్ లో మనం ఫిఫ్త్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తామండి. ఏంటి అంటే ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనగానే మనకి సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసుకుంటూ ఎంట్రీస్ రాసుకుంటాం. ఎప్పుడు అది అవసరం అయితేనే. లేదు మనకి ఏంటి వన్ సైడెడ్ ఎర్రర్ కాకుండా రెండు వైపులా కూడా జరిగితే మనం ఏంటి ఒక అకౌంట్, సపోజ్ శాలరీ అకౌంట్ రాంగ్లీ డెబిటెడ్ టు పర్సనల్ అకౌంట్ అన్నారు అనుకోండి, శాలరీ అకౌంట్ కి ఇచ్చే డెబిట్ ఏమో శాలరీ అకౌంట్ కి ఇస్తామండి, పర్సనల్ అకౌంట్ ఏమో రైట్ ఆఫ్ చేస్తాం ఇలా. ఓకే. అయితే ఇక్కడ ఈ పేపర్ లో మనం ఈ వీడియోలో ఏంటి అంటే మొన్న మే 2025 కి 10 మార్కులకి ఇచ్చారండి. 10 మార్క్స్ కి బిఆర్ఎస్ మనం అప్లోడ్ చేసేసాము, 10 మార్క్స్ కి ఇచ్చారు. అలాగే రెక్టిఫికేషన్ నుంచి కూడా మనకి 10 మార్క్స్ కి ఇచ్చారండి. ఒక 10 ఎంట్రీస్ రాయమన్నారు రెక్టిఫై చేస్తూ. సో ఆ ప్రాబ్లం కూడా మనం ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాము. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే అండి, ఇది ఏంటి అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. మొన్న చెప్పాను కదండి ఇంట్రడక్షన్ క్లాస్ లో ఏమని చెప్పాం మనం, లొకేటింగ్ ద ఎప్పుడు డిటెక్టింగ్ ద ఎర్రర్స్ ఆర్ లొకేటింగ్ ద ఎర్రర్స్ ఏ స్టేజ్ లో మనం లొకేట్ చేస్తాము, వాటి డిటెక్ట్ చేస్తాము అంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, బట్ బిఫోర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి మనకి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ ప్రాబ్లమ్ బ్యాలెన్స్ షీట్. రైట్. ఇల్లుస్ట్రేషన్ 5 చూద్దాం, చూడండి. కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ దత్. ద ట్రయల్ బ్యాలెన్స్ వాజ్ అవుట్ బై ₹493 ఎక్సెస్ క్రెడిట్. ద డిఫరెన్స్ దస్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ఏ సస్పెన్స్ అకౌంట్. ఏమండి ఇక్కడ ఏమంటున్నారు, క్రెడిట్ సైడ్ ఎక్సీడ్ అంటున్నారు, ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇమాజినరీ అకౌంట్ ఏదైతే ఉందో, ఒక టెంపరీ అకౌంట్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటి, సస్పెన్స్ అకౌంట్. దాన్ని యూజ్ చేసి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం డెబిట్ సైడ్ వేసేసి దాన్ని సమానం అదే ఈక్వల్ చేస్తాం అన్నమాట టెంపరీగా. సరే, ఇక్కడ ఏంటి అంటే మనం వన్ సైడెడ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని అవే ఇస్తారని ఏం కాదండి, మనకి సస్పెన్స్ అకౌంట్ తో పాటు నార్మల్ ఎంట్రీ ఫామ్ అయ్యేవి కూడా ఇస్తారండి. చూద్దాం. An amount of ₹100 was received from D Das on 31st December 2022 but has been omitted to enter in the cash book. ఏమండి అసలు క్యాష్ బుక్ లోనే ఎంటర్ అవ్వలేదన్నారండి. రైట్. సో మనం ఏం చేస్తే సరిపోతుందండి, ఎంట్రీ రాస్తే సరిపోతుంది. ఎంట్రీ అంటే మనం ఏం ఫామ్ చేస్తాము, ఇక్కడ రాద్దాం పక్కన. ఇక్కడ ఎర్రర్ అనేది ఏం జరగలేదు, సో యాక్చువల్ ఎంట్రీనే మనం రాస్తే సరిపోతుంది అనమాట. అంటే ఒమిషన్ జరిగింది ఇక్కడ, ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్ అండి, ఇది క్లరికల్ ఎర్రర్. ఓకే. ఎంట్రీ ఏంటండి దీనికి మనకి, ఇదిగోండి. నేను ఇంకా ఫార్మాట్ ఏం డ్రా చేయట్లేదు, డైరెక్ట్ గా రాసేస్తున్నాము. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ ₹100 టు ఆ పర్సన్, ఇచ్చేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎవరండి పర్సన్ ఒకసారి చూద్దాము. డి దాస్ అటండి, డి దాస్ అకౌంట్. ఇదండి ఎంట్రీ, డి దాస్ అకౌంట్. ఓకేనా. రైట్. మర్చిపోయిన ఎంట్రీని లేదా వదిలేసిన ఎంట్రీని రాసినందుకు. ద టోటల్ ఆఫ్ రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్. రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఏంటండి, సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు అంటే ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్. సేల్స్ రిటర్న్స్ అనేది మనకి ఏంటి అంటే డెబిట్ కావాలి బ్యాలెన్స్. డిసెంబర్ హ్యాస్ బీన్ క్యాస్టెడ్ షార్ట్ బై 100. ఏమండి ₹100 తక్కువగా కూడారట, టోటల్ చేశారట. సో సేల్స్ రిటర్న్స్ బుక్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుందండి మనకి, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో మనం డెబిట్ చేయాలండి సేల్స్ రిటర్న్స్ ని. మరి క్రెడిట్ దేంతో, ఏ సహాయంతో మనం క్రెడిట్ ని రాద్దాము అంటే సస్పెన్స్ అకౌంట్ సహాయముతో. సో మనం ఇదిగోండి సేల్స్ రిటర్న్స్ లేదా రిటర్న్స్ ఇన్వర్డ్ రిటర్న్స్ ఇన్వర్డ్ అమ్మిన సరుకు తిరిగి రావడం అనమాట. రిటర్న్స్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్ అని రాయండి, సస్పెన్స్ అకౌంట్. రైట్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దామండి. ద పర్చేస్ ఆఫ్ అన్ ఆఫీస్ టేబుల్ కాస్టింగ్ ₹300 హ్యాస్ బీన్ పాస్డ్ త్రూ ద పర్చేస్ డే బుక్ అండి. పర్చేస్ డే బుక్ అంటే ఏంటి, ఒక ఫర్నిచర్, ఆఫీస్ టేబుల్ అంటే ఫర్నిచర్ పర్చేస్ చేసి నార్మల్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేశారు, పర్చేసెస్ అకౌంట్ కి డెబిట్ చేశారు. సో అనవసరంగా చేసిన పర్చేసెస్ అకౌంట్ క్రెడిట్ చేసుకుందామండి. అర్థమవుతుందా. సో మనం ఫర్నిచర్ అకౌంట్ కు డెబిట్ ఇస్తే సరిపోతుంది. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్ టు
పర్చేజెస్ అకౌంట్, అంతకు ముందు పర్చేజెస్ ని మనం డెబిట్ చేసాం కాబట్టి దాన్ని రిటర్న్ ఆఫ్ చేస్తున్నాము. నెక్స్ట్ పాయింట్, 375 రూపీస్ పెయిడ్ ఫర్ వేజెస్ టు వర్క్మెన్ ఫర్ మేకింగ్ షోకేజెస్, ఫర్నిచర్ ఏనండి, హ్యాడ్ బీన్ చార్జ్డ్ టు వేజెస్ అకౌంట్. ఏమండి, షోకేజ్ అంటే ఫర్నిచర్ అకౌంట్ కు డెబిట్ చేయండి రా బాబు, వేజెస్ అకౌంట్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమవుతుందండి? ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు కదా, హ్యాడ్ బీన్ చార్జ్డ్ టు వేజెస్ అకౌంట్. ఓహో, చేయకూడదు, చేయకూడదేమో, వేజెస్ ని అనవసరంగా డెబిట్ చేశారనేది కూడా మనకి ఎలగాలి మైండ్ లో. అలా సింపుల్ గా కొన్ని టెక్నిక్స్ అన్నమాట. సో ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు వేజెస్ అకౌంట్ రాసేస్తే ఎంట్రీ సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఏ పర్చేజ్ ఆఫ్ 67 హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్ యాజ్ 60 రూపీస్. ఏమండి, ట్రేడ్ పేయబుల్స్ అంటండి. ఇక్కడ ట్రేడ్ పేయబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇదిగో పర్చేస్ చేసామంట, పర్చేస్ చేశారు. పర్చేస్ చేసినప్పుడు మనం ఎంత రాయాలండి, 67 రూపీస్ రాయాలి. హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్. ఈ క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో మాత్రమే ఇక్కడ మిస్టేక్ జరిగిందని క్లియర్ గా చెప్తున్నారు మనకి. అంటే పర్చేసెస్ అకౌంట్ లో బాగానే రాశారు, కానీ ట్రేడ్ పేయబుల్స్ కి ఇవ్వాల్సిన క్రెడిట్ లో 60 రూపీసే పడింది. సో నువ్వు మళ్ళీ దాన్ని క్రెడిట్ చేసుకో. ఇదిగోండి, సస్పెన్స్ అకౌంట్ ఎటార్ టు ట్రేడ్ పేయబుల్స్ ఆర్ క్రెడిటార్స్. సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్ 7 రూపీస్ రాయండి, ఎనఫ్. నెక్స్ట్, a check for rupees 200 received from PC Joshi had been dishonored and was passed to the debit of allowances account. ఓకే, ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నామండి, జోషి నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము, డిజానర్ అయినటువంటి చెక్. పాస్డ్ త్రూ ద డెబిట్ ఆఫ్ అలవెన్సెస్. సో అలవెన్సెస్ అకౌంట్ కు చేయకూడదు. సో అలవెన్సెస్ అకౌంట్ మనం ఏం చేస్తామంటే అండి, అలవెన్స్ అకౌంట్ కి అనవసరంగా డెబిట్ చేసాము. మనం ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నామో ఆ చెక్ డిజానర్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోవాలి. సో ఆ పర్సన్ ని మనం పీసీ జోషిని డెబిట్ చేయడానికి అలవెన్స్ అకౌంట్ చేశారు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఇదిగోండి, ఇవ్వాల్సిన డెబిట్ పీసీ జోషికి ఇచ్చేసేయండి. పీసీ జోషి అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అని రాయండి అండి, సరిపోతుంది. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. 1000 రూపీస్ పెయిడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ మోటార్ సైకిల్ ఫర్ మిస్టర్ దత్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్. ఏమండి, పర్సనల్ యూజ్ అనగానే మనం తీసుకురావాలి ఎంట్రీలోకి డ్రాయింగ్స్ అనే మాటని. హ్యాడ్ బీన్ చార్జ్డ్ టు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఏమండి, ఇవ్వాల్సిన డెబిట్ డ్రాయింగ్స్ ఇవ్వండి, మిస్లీనియస్ ని రైట్ ఆఫ్ చేయండి. సో డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్ టు మిస్లీనియస్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్, మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం డ్రాయింగ్స్ ని మనం ఏం చేస్తాం, డెబిట్. ఎందుకంటే ప్రొపరేటర్ తెచ్చిన క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ సంస్థకి ఎప్పుడు కూడా మళ్ళీ ఆ క్యాపిటల్ రూపంలో తెచ్చింది ఎప్పుడైనా తీసుకెళ్లిపోతాడు అనేటటువంటి ఎగ్జామ్షన్ లో మనం ఏం చేస్తాము అంటే క్యాపిటల్ క్రెడిట్ చేస్తాము. దాంట్లో నుంచి అమౌంట్ తగ్గించడం కోసం మనం పర్సనల్ అకౌంట్ కింద తీసుకెళ్లిపోతే పర్సనల్స్ కింద మనం డ్రాయింగ్స్ డెబిట్ చేసుకుంటాం అనమాట. క్యాపిటల్ తగ్గిపోతుందని చూపిస్తాం కోసం. టూ, మనం ఏం రాయాలండి, డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్ టు దేనికి రాశారటండి, మనం మర్చిపోయాం మళ్ళీ. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటండి, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, గూడ్స్ అమౌంటింగ్ 100 హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై కస్టమర్. ఓకే, రిటర్న్ వచ్చినాయండి కస్టమర్ నుంచి, డెటార్ నుంచి. సో రిటర్న్ ఇన్వర్డ్ ఆర్ సేల్స్ రిటర్న్స్ బట్ టేకెన్ ఇన్ టు ఇన్వెంటరీ, రైట్. దాన్ని అయితే స్టాక్ గా తీసేసుకున్నారటండి. బట్ నో ఎంట్రీ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ వాజ్ మేడ్ ఇన్ టు ద బుక్స్. ఎంట్రీ రాయలేదట, మీరు రాయండి. ఇప్పుడు ఏమని రాస్తామండి, రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు, ఇదిగోండి, ఆర్ఐ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్ వాళ్ళ నుంచి వచ్చేసినాయి కాబట్టి. నెక్స్ట్ తర్వాత, ఏ సేల్ ఆఫ్ ₹200 టు సింగ్ అండ్ కో వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు దేర్ అకౌంట్. ఎంట్రీ వాజ్ కరెక్ట్లీ మేడ్ ఇన్ సేల్స్ బుక్. ఏమండి, ఇక్కడ సేల్స్ బుక్ లో అయితే సేల్స్ బాగానే రాశారంట, కానీ సింగ్ అండ్ కోకి మనం గూడ్స్ అమ్మితే ఎంట్రీ అసలు రాయాల్సేది ఏంటండి, యాక్చువల్ ఎంట్రీ సింగ్ అండ్ కో అకౌంట్ డెబిటెడ్ టు దేనికి డెబిట్ చేస్తామండి, సేల్స్ అకౌంట్ కి డెబిట్ చేస్తాం. కానీ సేల్స్ బాగానే పడింది అంటే సింగ్ అండ్ కో అకౌంట్ కి రాయలేదు. అర్థమవుతుందా, ఇదిగోండి, రాంగ్లీ క్రెడిటెడ్ టు దెయిర్ అకౌంట్ అట. సింగ్ అండ్ కో అకౌంట్ ని రాంగ్ కంటెంట్, అసలు డెబిట్ రాయాల్సినటువంటి అమౌంట్ క్రెడిట్ సైడ్ రాశారండి. అసలు సైడే రాంగ్ చేశారు. డెబిట్ రాయాల్సింది క్రెడిట్, క్రెడిట్ రాయాల్సింది డెబిట్ చేశారు. మనం డబుల్ అమౌంట్ తో చేయాలి. ఎందుకు అంటే మనం చూడండి,
సింగ్ అకౌంట్ డెటార్ టు కదండి, అనవసరంగా రాసిన క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేయడానికి ఒక 200, ఇవ్వాల్సిన డెబిట్ కి ఒక 200 అండి. సో ఇప్పుడు రైట్ ఎంట్రీ ఏంటి అంటే సింగ్ అండ్ కో రా, అసలు ఎంటర్ చేయడానికి 200, అనవసరంగా వాళ్ళు క్రెడిట్ చేశారు కాబట్టి దానికి 200, మొత్తం 400 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ రాయండి. సస్పెన్స్ అకౌంట్ ఒక సైడ్ రాయబోయి ఇంకొక సైడ్ రాస్తే డబల్ అమౌంట్ వస్తుంది, అంతేకాని అండర్ కాస్టింగ్ ఓవర్ కాస్టింగ్ డబల్ అమౌంట్ రాదు. ఒకసారి చెక్ చేసుకోండి. బి పాయింట్ ఏంటండి, రిటర్న్ ఇన్వర్డ్. ఓకే, తర్వాత ఫర్నిచర్ పర్చేస్, ఫర్నిచర్ అకౌంట్ వేజెస్, సస్పెన్స్ అకౌంట్ డేటార్ టు క్రెడిటార్స్ అకౌంట్. తర్వాత పిసి జోషి టు ఎలవెన్స్, డ్రాయింగ్స్ అకౌంట్ టు మిస్లీనియన్స్, రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డేటార్ టు డేటార్స్, సింగ్ టు సస్పెన్స్ అకౌంట్, సింగ్ అకౌంట్ డేటార్ టు సస్పెన్స్ అకౌంట్ 400 రూపీస్. దట్స్ ఆల్, ఓవర్. సరే, సస్పెన్స్ అకౌంట్ ఎలా రాస్తాము అనేది ఒకసారి ఇక్కడ చెప్పేస్తానండి నేను. మనకి అసలు ఆల్రెడీ మనకి ఇచ్చారు ఏమని, టూ డిఫరెన్స్ ఇన్, ఈ 493 రూపీస్ తో స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వు నువ్వు, లేదంటే లేదు. ఎక్కడుందండి 493 రూపీస్, మనకు స్టార్టింగ్ లోనే ఇచ్చారండి. ఇదిగోండి 493 రూపీస్ అనేసి మనకి వచ్చే ఆన్సర్ ఇది అవుతుంది. ఎక్కడెక్కడ నీకు సస్పెన్స్ అకౌంట్స్ కనిపిస్తున్నాయో దానిని మనం ఈ లెడ్జర్ అకౌంట్ లో అంటే ఏంటి, మనం ఈ సస్పెన్స్ అకౌంట్ లో పోస్ట్ చేయడం వచ్చేది కదండి. మీకు లెడ్జర్ నేర్చుకున్నారు కదా. ఇదిగోండి రిటర్న్ ఇన్వర్డ్ ఒకటి, సింగ్ ఎండ్ కు ఒకటి, రూపాయలు ఒకటి అండి. ఇదిగోండి చూడండి ఇవే. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ, ఇదిగో ఈ 100 రూపీస్ రైట్ ఒకటి. నెక్స్ట్ ఈ 7 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నీకు ఈ 400 రూపీస్, ఈ మూడు అమౌంట్స్ అంతే. వీటితో చేస్తే మొత్తం టోటల్ 500 రూపీస్, 500 లో 7 రూపీస్ పోతే 493 రూపీస్. అదే మనం ముందే బ్యాలెన్స్ తీసుకొచ్చేసాం అనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ని టాలీ అవుతుంది అంతే. సిక్స్త్ ప్రాబ్లం చూద్దామా. The following errors affecting the account for the year 2022 were detected in the books of Jain Brothers Delhi. First point, సేల్ ఆఫ్ ఏమంటున్నారు చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ ని ఏవి ఎఫెక్ట్ చేస్తాయి, ఏవి ఎఫెక్ట్ చేయవు అంటున్నారు. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 150 రూపీస్ ట్రీటెడ్ యాజ్ సేల్ ఆఫ్ గూడ్స్. ఏమండి, ఇక్కడ ఫర్నిచర్ ని నాట్ ఆర్డినరీ సేల్ కింద రాశారండి. మనకి ఇది టూ సైడెడ్ ఎర్రర్, సో నో ఎఫెక్ట్ అండి, నో ఎఫెక్ట్. ట్రయల్ బ్యాలెన్స్ ని మనకి నో ఎఫెక్ట్ అని రాసేద్దామా. ఓకేనా, ప్రభావితము చేయదు, నో ఎఫెక్ట్. తర్వాత రాద్దాం ఎంట్రీ ఏంటనేది. సో ఎంట్రీ రాద్దామంటే రాసేద్దామండి. దీనికి ఎంట్రీ ఏంటండి, ఇవ్వాల్సిన, మనం ఫర్నిచర్ కి ఇవ్వాలండి క్రెడిట్, అనవసరంగా ఇచ్చినటువంటి సేల్ ని రైట్ ఆఫ్ చేయాలి. సో సేల్స్ అకౌంట్ డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్ రాయాలండి. ఫర్నిచర్ అకౌంట్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ కి ఎఫెక్ట్ కాదు, అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. రిసిప్ట్ ఆఫ్ రూపీస్ 500 ఫ్రమ్ రామ్ మోహన్ క్రెడిటెడ్ టు శ్యామ్ సుందర్. ఏమండి, ఒక అకౌంట్ కు చేయబోయి ఇంకో అకౌంట్ కు చేశారండి. ఇది కూడా ట్రయల్ బ్యాలెన్స్, ఇక్కడ రాద్దామా అండి నో ఎఫెక్ట్ అనేది, నో ఎఫెక్ట్. ఇది కూడా నో ఎఫెక్ట్. ఎందుకు అంటే ఒక అకౌంట్ కు రాయబోయి ఇంకొక అకౌంట్ కు రాశారు కాబట్టి మనం ఎంట్రీ పాస్ చేసేద్దామండి. ఎంట్రీ ఏంటి అంటే రామ్ మోహన్ నుంచి రిసీవ్ చేసుకున్నామండి మనం. ఓకేనా, యాక్చువల్ గా ఎంట్రీ ఏంటండి, మనకి రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు, యాక్చువల్ గా రామ్ మోహన్ రాయాలి, రామ్ మోహన్ రాయాలి రైట్, ఇది రాయాల్సింది. కానీ వాళ్ళు రాసింది ఏంటండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఏమని రాశారు, శ్యామ్ సుందర్ రాశారు. శ్యామ్ సుందర్ రాశారు, ఇది రాంగ్. దీన్ని నువ్వు సరి చెయ్యాలి. సో క్యాష్ ని ముట్టుకోవద్దు మనం, క్యాష్ ని అసలు డోంట్ టచ్, డోంట్ టచ్ రైట్. ఇవ్వాల్సిన రామ్ కి మనం క్రెడిట్ ఇద్దామండి, ఇవ్వాల్సిన రామ్ కి క్రెడిట్ ఇద్దాం. అనవసరంగా రాసిన శ్యామ్ సుందర్ ని మనం రైట్ ఆఫ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందండి, శ్యామ్ సుందర్ అకౌంట్ డెటార్ టు రామ్ మోహన్ అకౌంట్ అవుతుంది. క్లియర్ అండి, ఎంట్రీ కూడా చెప్పాను నేను. శ్యామ్ సుందర్ అకౌంట్ డెటార్ టు రామ్ మోహన్ అకౌంట్, ఇలా రాస్తామండి ఎంట్రీ రైట్. తర్వాత నెక్స్ట్ దీన్ని ఇక్కడ రాసేసాముగా, ఇక్కడ అవసరం లేదులే ఇంకా. తర్వాత చూద్దాం. గూడ్స్ వర్త్ 100 రూపీస్ బ్రాడ్ ఫ్రమ్, కొన్నామట మోహన్, మోహన్ నారాయణ, మోహన్ నారాయణ్ హ్యావ్ రిమైన్డ్ అన్రికార్డెడ్ సో ఫార్. రికార్డ్ చేయలేదట, నో ఎఫెక్ట్ అండి ట్రయల్ బ్యాలెన్స్. కాకపోతే తక్కువ అమౌంట్ తో టాలీ అవుతుంది. కొన్నారటండి, పర్చేస్ కి ఎంట్రీ రాసుకోండి, తెలుసుగా మనకి. పర్చేజెస్ అకౌంట్ డెబిటెడ్ టు, పర్చేజెస్ అకౌంట్ డెబిటెడ్ టు ఎవరి నుంచి కొన్నారండి, మోహన్ నారాయణ అట, మోహన్ నారాయణ్. నెక్స్ట్, ఏ రిటర్న్ ఆఫ్ 120 రూపీస్ ఫ్రమ్ ముఖేష్ పోస్టెడ్ టు హిజ్ డెబిట్. ఏ రిటర్న్ ఆఫ్ 120 రూపీస్ ఫ్రమ్ ముఖేష్, ముఖేష్ నుంచి రిటర్న్ ఆఫ్ రూపీస్ 120 ఫ్రమ్ ముఖేష్, ముఖేష్ నుంచి
మనకేంటి రిటర్న్స్ వచ్చినాయండి. ముఖేష్ ఆ రిటర్న్ చేశాడు అంటే ఈ పర్సన్ అనేవాడు డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ రిటర్న్ చేసి క్రెడిట్ అవ్వాలి కానీ డెబిట్ అయ్యాడంటండి. అంటే పోస్టెడ్ టు హిస్ డెబిట్ అంటే ఓన్లీ మోహన్ ని డెబిట్ చేశారు. ఓన్లీ మోహన్ అకౌంట్ లోనే మిస్టేక్ జరిగింది. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ అఫెక్ట్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ విల్ అఫెక్ట్. ట్రయల్ బ్యాలెన్స్ అఫెక్ట్ అవుతుంది. ఇది దీనికి అఫెక్ట్ అవుతుంది. రైట్. ఓకే, రైట్ కొడుతున్నా చూడండి. ఎఫెక్ట్ అవుతుంది అన్నదానికి రైట్ కొడుతున్నాను. మరి ఏం రాస్తారండి? రైట్, క్రెడిట్ రాయాల్సింది డెబిట్ రాశారండి. సో అనవసరంగా చేసినటువంటి డెబిట్ రైట్ ఆఫ్ చేయడానికి ఒక 120, రాయాల్సిన క్రెడిట్ ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఇద్దాము 120 రూపీస్. సో 240 రూపీస్. సస్పెన్స్ అకౌంట్ డెటార్, సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు ముఖేష్. ముఖేష్ అకౌంట్ మొత్తం 240 రూపీస్, 240 రూపీస్ అండి. రైట్. నెక్స్ట్, a return of 90 rupees to Shyam Sundar posted as 9 in his account అండి. ఇక్కడ కూడా వన్ సైడెడ్ ఎర్రర్ అండి. విల్ ఎఫెక్ట్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ అఫెక్ట్. ఏ రిటర్న్ ఆఫ్ 90 ఎవరికండి? శ్యామ్ సుందర్ కి రిటర్న్స్ అండి. శ్యామ్ సుందర్ కి రిటర్న్ చేస్తే మనం రిటర్న్ చేసాం, పర్చేజ్ రిటర్న్స్ అనమాట. శ్యామ్ సుందర్ రిసీవర్, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కదండి. శ్యామ్ సుందర్ రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. అయితే ఎంత ఎంత పోస్ట్ చేసాం మనం? 9 రూపీస్ గా పోస్ట్ చేసాం కానీ 90 రూపీస్ గా పోస్ట్ చేయాలి అంటే తక్కువ పోస్ట్ చేసామండి మనం. అర్థమవుతుంది, తక్కువ పోస్ట్ చేసాం. ఇంకెంత రాయాలండి? 81 రూపీస్ రాయాలి శ్యామ్ సుందర్ అకౌంట్ లో. సో శ్యామ్ సుందర్ అకౌంట్ డెటార్ 81 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ 81 రూపీస్. రైట్, డబల్ అమౌంట్ కాదు, డిఫరెన్సే. నెక్స్ట్, రెంట్ ఆఫ్ ఒకసారి చెక్ చేసుకోండి అండి మీకు డౌట్ అయితే కనుక. ఇదిగోండి, ఓకేనా? ఇదిగోండి, శ్యామ్ సుందర్ డెటార్ టు రామ్ మోహన్ 500 రూపీస్. 500 రూపీస్ ఎక్కడంటే సెకండ్ అయిపోయింది కదా. తర్వాత థర్డ్ వన్ ఏంటి? గూడ్స్ 100 రూపీస్ ది. తర్వాత డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు రెంట్. అయితే ఇక్కడ అన్ని రాయలేదండి. మనకి ఏవైతే సస్పెన్స్ అకౌంట్ తీసుకుంటున్నామో వాటిని రాయలేదు. రాయకుండా ఓన్లీ సస్పెన్స్ అకౌంట్ తీసుకోకుండా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవేవి మాత్రమే రాశారండి. మనం అన్ని రాద్దాము. ఓకేనా? మొత్తం చేసేద్దాం మనం సమ్. రెంట్ ఆఫ్ ప్రొపరేటర్స్ రెసిడెన్స్ 600 రూపీస్ డెబిటెడ్ టు రెంట్ అకౌంట్. ఇది కూడా నో ఎఫెక్ట్ అండి. నో ఎఫెక్ట్, ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే డ్రాయింగ్స్ కి ఇవ్వవలసినటువంటి, సారీ, రెంట్ ఆఫ్ ప్రొపరేటర్ కదండి. ఓకే, ప్రొపరేటర్ అంటే ఏంటి? ఓనర్ కి పే చేసాము అంటే ఓనర్ డ్రాయింగ్స్ అకౌంట్ రాయబోయి రెంట్ అకౌంట్ కు రాశారు. రైట్. మనం రాయాల్సింది ఏంటండి? మనం దీనికి సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయము, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఇవ్వాల్సిన డ్రాయింగ్స్ కి డెబిట్ ఇవ్వండి. డ్రాయింగ్స్ డెటార్ టు రెంట్ అండి. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు రెంట్, అంతే. నెక్స్ట్, ఏ పేమెంట్ ఆఫ్ రూపీస్ 215 టు మొహమ్మద్ సాదిక్ పోస్టెడ్ టు హిస్ క్రెడిట్ యాజ్ 125 రూపీస్ పోస్టెడ్. ఓకే, అతని అకౌంట్ లో. సో ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా, ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. విల్ ఎఫెక్ట్ అని పెడుతున్నాను. రైట్ చేశానంటే అర్థం చేసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే టాలీ అవ్వదు. సస్పెన్స్ అకౌంట్ రావాలి. సస్పెన్స్ అకౌంట్ రావాలి అంటే ఎంత అమౌంట్ తో చూద్దాం. ఏ పేమెంట్ ఆఫ్ 125 రూపీస్ టు అంటే మొహమ్మద్ సాదిక్ ఏమవ్వాలి మనకి? చూడండి, యాక్చువల్ గా ఈయన మనం పే చేసాము అంటే ఆయన రిసీవ్ చేసిన డెబిట్ అవ్వాలండి. కానీ అతనికి క్రెడిట్ చేసామంటండి 125 రూపీస్ లో. తప్పు కదండి. మనం అతని డెబిట్ కి, మొహమ్మద్ కి, ఇదిగోండి మొహమ్మద్ కి డెబిట్ కి ఎంత ఇవ్వాలండి? యాక్చువల్ గా 215 ఇవ్వాలి. అనవసరంగా క్రెడిట్ చేసిన 125 రూపీస్ రైట్ ఆఫ్ అవ్వాలి. కాబట్టి మొత్తం మీద 215 ప్లస్ 125 ఎంతండి? 350 రూపీసేనా? 350యా? తప్ప 340 కావాలి. 340 రూపీస్ కి మనము మొహమ్మద్ సాదిక్ అకౌంట్ డెబిట్ చేసుకుని టూ సస్పెన్స్ అకౌంట్ రాస్తాము 340 రూపీస్ కి. అర్థమైందా? అనవసరంగా క్రెడిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి ఒక 125 రూపాయలని డెబిట్ చేయండి. ఇవ్వాల్సిన డెబిట్ 215కి ఇవ్వండి. ఎందుకు అంటే మనము పే చేస్తే అతను తీసుకుని పర్సన్ రిసీవ్ చేసుకుని డెబిట్ ద రిసీవర్ అయ్యాడు కాబట్టి మొహమ్మద్ సాదిక్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్ రాయాలి. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అఫెక్ట్ చేసింది. రైట్. సేల్స్ బుక్ క్యాస్టెడ్, ఓవర్ క్యాస్ట్, అండర్ క్యాస్ట్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సేల్స్ బుక్ అనగానే క్రెడిట్ బ్యాలెన్స్ అండి. అండర్ క్యాస్టింగ్ కాబట్టి సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ బుక్. ద టోటల్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ బుక్ 1500 లెఫ్ట్ అన్పోస్టెడ్. అసలు బిల్స్ రిసీవ్ బుక్ లో 1500 రూపాయలు రాయకుండా వదిలేశారంట. మీరు రాయండి అండి ఇప్పుడు. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు మనకి ఏమని రాస్తాము? 9వ మనకి 9th కూడా మనకి ఇదిగోండి ఎఫెక్ట్ డెబిట్
బిల్స్ రిసీవబుల్ 1500 రూపీస్ అంతే. మొత్తం ఎన్ని పాయింట్స్ అండి మనకి ఎఫెక్ట్ అయ్యేవి? అఫెక్ట్ అయ్యే 4, 5, 7, 8, 9. 4, 5, 7, 8, 9 చూద్దామా. 4, 5, 7, 8, 9 ఇవల్ల కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఇవి ఎఫెక్ట్ అవ్వవు అని ఇలా చెప్పారనమాట. ఇది జస్ట్ ఇలా రాసేసారు. ఓకే, అంతే. ఇదిగోండి, క్లియరా? ప్రాబ్లం నెంబర్ 6, పేజ్ నెంబర్ 2.144. నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 7. రైట్ అవుట్ ద జర్నల్ ఎంట్రీస్ టు రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్. వాడు ఇచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఏం లేదు మనం. ఓకేనా, ఈ సమ్ అయిపోతే మనం నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ ఎర్రర్స్ అండి, అంటే ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ రాసిన తర్వాత మనం వాటిని రెక్టిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ చూద్దాం. Goods of the value of 100 rupees returned by Mr. Sharma were entered in the sales day book and posted therefrom to the credit of his account. అతని అకౌంట్ లో మిస్టేక్ జరిగిందండి. రిటర్న్ శర్మ నుంచి రిటర్న్ వచ్చినాయట, శర్మ నుంచి రిటర్న్ మనకి వచ్చినాయి. అర్థమవుతుందండి, శర్మ నుంచి మనకి రిటర్న్ వచ్చినాయి. Goods of the value of 100 rupees returned by Mr. Sharma were entered in the sales day book. ఏమంటే రిటర్న్ వస్తే సేల్స్ డే బుక్ లో ఎందుకు రాస్తాము? అండ్ పోస్టెడ్ దేర్ ఫ్రమ్ టు ద క్రెడిట్ ఆఫ్, అతని అకౌంట్ లో బాగానే రాసామండి. ఇదిగోండి, యాక్చువల్ గా ఏమని రాయాలండి? రిటర్న్ ఇన్వర్డ్, రిటర్న్ ఇన్వర్డ్ ఆర్ లేదా సేల్స్ రిటర్న్స్ డెటార్ టు, ఎవరండి ఆయన పేరు? శర్మ. ఏ మిస్టర్ శర్మ రాయాలి, మిస్టర్ శర్మ అకౌంట్ రాయాలి, రైట్. ఇక్కడ ఏంటి అంటే మిస్టర్ శర్మ అకౌంట్ బాగానే రాశారండి, మనం దాన్ని టచ్ చేయొద్దు. కానీ రిటర్న్ ఇన్వర్డ్ రాయకుండా, రిటర్న్ ఇన్వర్డ్ కి డెబిట్ చేయకుండా వాళ్ళు 2 సేల్స్ అని రాశారు. 2 సేల్స్ యాక్చువల్ గా ఏంటంటే అకౌంట్ లో అండి, ఇదంతా చెప్పేది అకౌంట్ లో, అది అర్థం కాదు కాబట్టి ఎంట్రీలోనే చెప్తాం మేము. నేనైతే అలాగే చెప్తాం. సో అనవసరంగా ఇచ్చిన సేల్స్ ని రైట్ ఆఫ్ చేయడానికి మనం, ఇదిగోండి సేల్స్ అకౌంట్ డెటార్ ఎంతండి? సేల్స్ అకౌంట్ డెటార్ 100 రూపీసా? రైట్, 100 రూపీస్. ఇవ్వాల్సిన రిటర్న్ ఇన్వర్డ్ ఏదైతే ఉందో, రిటర్న్ ఇన్వర్డ్ ఆర్ఐ అకౌంట్ డెటార్ 100 రూపీస్ అండి. ఇక దీనికి ఒక మరి జోడీని తీసుకురావాలి కదండి, డెబిట్ కి క్రెడిట్. పాపం ఏడుస్తుంది లేకపోతే. టు సస్పెన్స్ అకౌంట్, ఇది ఎగ్జామ్ లో ఇచ్చారండి. అది 2024 డిసెంబరా లేదా సారీ సెప్టెంబరా లేదా మీకు మే పేపర్ లో అనేది నాకు గుర్తులేదు, చూద్దాం. అర్థమైందండి ఏం చెప్పాను నేను? గూడ్స్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ రూపీస్ 100 రిటర్న్డ్ బై మిస్టర్ శర్మ. శర్మ నుంచి వచ్చినాయి అనగానే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆయన మనకి బెనిఫిట్ ఇచ్చున్నాడు కాబట్టి ఆయన క్రెడిట్ బాగానే ఉన్నాడు. కానీ సేల్స్ డే బుక్ లో రాశారు అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఆ సేల్స్ ని మనం రైట్ ఆఫ్ చేయడానికి సేల్స్ ని డెబిట్ చేయండి. అలాగే ఇవ్వాల్సిన డెబిట్ దేనికి ఇవ్వాలండి? రిటర్న్ ఇన్వార్డ్ కి ఇంకొక డెబిట్ ఇవ్వండి. మొత్తం వచ్చేటప్పటికి 200 రూపాయలు మనం డెబిట్ చేసుకుంటాము. దానికి ఒక జత కావాలి అంటే సస్పెన్స్ అకౌంట్ జత చేసాం. An amount of 150 rupees entered in the sales returns book. Okay, sales returns book అంటండి, అంటే రిటర్న్ ఇన్వర్డ్ has been posted to the debit of Mr. Philip who returned the goods, right? An amount of 150 rupees entered in the sales returns book అండి, right? Has been posted to the debit of Mr. Philip. ఇందాకే చెప్పాను కదండి, సేల్స్ రిటర్న్స్ లేదా రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు ఏమని రాయాలండి? మిస్టర్ ఫిలిప్ రాయాలి, మిస్టర్ ఫిలిప్ రాయాలి. కానీ ఏమి చేశారట? క్రెడిట్ చేయాల్సింది డెబిట్ చేశారటండి. సో ఇవ్వాల్సిన క్రెడిట్ కి ఒక 150 రూపాయలు, రద్దు చేయడానికి ఒక 150 రూపాయలు. సో ఎంట్రీ వచ్చి సస్పెన్స్ అకౌంట్ డెబిటెడ్ టు మిస్టర్ ఫిలిప్. మిస్టర్ ఫిలిప్ అకౌంట్ ఎంతండి? టోటల్ అమౌంట్ 150 ప్లస్ 150 300 రూపీస్. నెక్స్ట్, ఏ సేల్ ఆఫ్ 200 రూపీస్ మేడ్ టు మిస్టర్ ఘన్శ్యామ్ వాస్ కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ డే బుక్. ఓకే, సేల్స్ లో బాగానే జరిగింది, బట్ రాంగ్లీ పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ మిస్టర్ రాధేశ్యామ్ యాజ్ 20. ఓకే, చూడండి అండి, ఇక్కడ మనకి డెబిట్ ఆఫ్ బాగానే ఉందండి. పాపం డెబిట్ చేశారంట, రాధేశ్యామ్ని డెబిటే చేయాలి, డెబిటే చేశారు. కానీ 200తో డెబిట్, 200 రూపాయలతో డెబిట్ చేయాల్సి 20 రూపాయలతో డెబిట్ చేశారంటండి రాధేశ్యామ్ని. సో మనం ఏం చేద్దామండి, మిగిలిని మనం ఇద్దాం. రాధేశ్యామ్ అకౌంట్ డెటార్ 180 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ మనం ఇద్దామండి. ఏం పోయింది? 180 రూపాయలు, రైట్. ఇదిగోండి 180 రూపీస్. ఒక్క నిమిషం అండు, మిస్టర్ ఘన్శ్యామ రాధేశ్యామ, ఘన్శ్యామ, ఒక్క నిమిషం. ఓకే 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 ఓకే,
వెయిట్ ఇక్కడ నేను ఇద్దరిని ఒకటే అనుకున్నానండు. ఘన్శ్యామ్ అండు, రాధేశ్యామ్ వేరు, ఘన్శ్యామ్ వేరు కదా. ఏ సేల్ ఆఫ్ 200 రూపీస్ మేడ్ టు ఘన్శ్యామ్. ఘన్శ్యామ్ రిసీవర్ అయ్యాడండి. పాపం అసలు వాడిని పట్టించుకోలేదు. ఘన్శ్యామ్ అకౌంట్ డెటార్ 200 రూపీస్ అండి. రైట్. కానీ ఎవరికి డెబిట్ చేశాము? రాధేశ్యామ్కి. ఎంతతో? 20 రూపీస్తో నువ్వు డెబిట్ చేశావు. దాన్ని రైట్ ఆఫ్ చేసి పారేయి. టు రాధేశ్యామ్. ఎంత? 20. ఇంకా డిఫరెన్స్ ఎంత? సస్పెన్స్ అకౌంట్ 180 రూపీస్. ఇలా రాయాలండి. నేను ఘన్శ్యామ్ గురించి పట్టించుకోలేదు. ఘన్శ్యామ్ అకౌంట్ డెటార్ 200 రూపీస్, టు రాధేశ్యామ్, టు సస్పెన్స్ అకౌంట్ 180. ఇలా రాయాలి. సారీ. తర్వాత the total of discount allowed column in the cash book for the month of September 2022 amounting to 250 rupees was not posted. Only discount allowed ఏనండి, నాట్ పోస్టెడ్ అంటే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయండి. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఏంటి అంటే నీకు నామినల్ నేచర్ డెబిట్ బ్యాలెన్స్. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎటార్ టు ఏమని రాస్తామండి మనం? సస్పెన్స్ అకౌంట్ రాస్తాము. అంతే. ఒకసారి చూసుకోండి. రైట్. ఇదిగో నెక్స్ట్ ఏమన్నారంటే మీకు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత అండి 8th ప్రాబ్లం ఒకటి ఉంది మనకి. తర్వాత ఒకటే ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారండి. దీంతో మనకి చాప్టర్ క్లోజ్. ఎగ్జామ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. కొంచెం ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే జనాలకు రీచ్ అవుతా ఉంటది, మనకి సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఓకేనా? అలాగే లైక్ చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ కొట్టండి. రైట్. CME స్టూడెంట్స్ అయితే చక్కగా చూసారండి. నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ తో టోటల్ దాదాపుగా మొత్తం 90% కంప్లీట్ చేస్తానండి CME టెక్స్ట్ బుక్. మరి మీరు ఎంతవరకు మీకు రీచ్ అవుతున్నాయో, ఎంతవరకు చూస్తున్నారో అనేది తెలియదు. మే 2025 పేపర్ ఎక్కడుంది? మే 2025 ఇది చూద్దామా? ఓకే. ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ చూడండి పేపర్ ఒకసారి ఇదేంటో. మొన్న మీరు రాసిన పేపర్ ఇది 10 marks కి. ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ. గివ్ నెసెసరీ ఎంట్రీస్ టు కరెక్ట్ దెమ్. ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఆర్ అమౌంటింగ్ టు rupees 10,000 హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. ఇప్పుడే కదండి మనం 7th ప్రాబ్లము లేదా 6th లోనో చూసాం కదా. ఇప్పుడు జస్ట్ మనం చేసి వచ్చామండి. ఇది చూడండి. ఏ పర్చేజ్, అదేమో సేల్ అనుకుంటా, ఇది పర్చేజ్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ అనగానే మనం ఏం రాస్తామండి? ఇది టోటల్ గా ఒక పర్చేజెస్ ని మనకి ఆర్ కి గూడ్స్ ఏం చేసాము? ఆర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసి వాటిని సేల్స్ గా రాసేసామండి. టోటల్ గా మనం ఒక పర్చేసెస్ ని సేల్స్ గా రాసాము. చూడండి అండి అసలు మొత్తం రాత. యాక్చువల్ ఎంట్రీ ఏంటి అంటే, యాక్చువల్ ఎంట్రీ ఇదిగోండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామ్ అకౌంట్ రాయాలి. కానీ రాంగ్ గా రాసింది ఏంటండి? వీళ్ళు రాంగ్ ఎంట్రీ ఇచ్చారట. రామ్ రిసీవ్ చేసుకున్నట్టుగా, అంటే మనం సేల్ చేసినట్టుగా రాశారండి. దీన్ని మనం రైట్ ఆఫ్ చేద్దాము, దీన్ని సరిచేద్దాము. అమౌంట్ వచ్చేటప్పటికి 10,000 రూపాయలు. దీన్ని రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటి అంటే మనం ముందు పర్చేజెస్ అసలు ఎంట్రీ ఏంటో అది రాసేద్దాం. పర్చేజెస్ అకౌంట్ డెటార్ రైట్ టు రామ్ అకౌంట్ 10,000 రూపీస్ పర్చేజెస్ ఇచ్చామండి. రైట్. అలాగే రామ్ కి కూడా 10,000 ఇచ్చేద్దాం. మరి అనవసరంగా రాసిన రామ్ రాంగ్ ఎంట్రీలో డెబిట్ ఉన్నది క్రెడిట్ చేయాలండి, సేల్స్ ని క్రెడిట్ ఇచ్చింది డెబిట్ చేయాలి. సో సేల్స్ రాసేద్దామండి. ఫస్ట్ సేల్స్ అకౌంట్ డెటార్ 10,000 రూపీస్. ఈ రామ్ అకౌంట్ రైట్ ఆఫ్ చేయాలి అంటే ఇంకో రామ్ రాయాల్సిన అవసరం లేదు, 20,000 రూపాయలు రాస్తే సరిపోతుంది. అంటే 10,000 ప్లస్ 10,000 అండి. అయిపోయింది. నెక్స్ట్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ ఆఫీస్ యూస్
అమౌంటింగ్ టు 25,000 రూపీస్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేస్ డే బుక్. ఇది ఎన్నిసార్లు చేసామండి మనం? ఫర్నిచర్ గా రాయండి. ఇదిగోండి ఫర్నిచర్. అసలు ఏంటండి రైట్ ఎంట్రీ రాద్దామండి ఇక్కడ. దీని కింద ఇచ్చేద్దామండి. యాక్చువల్ ఎంట్రీ ఏంటి? ఇదిగోండి దీని కింద రాస్తున్నాను. యాక్చువల్ ఎంట్రీ ఏంటండి? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలి. వాడు ఏం చేశాడు దీన్ని? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాశారు. సో దీన్ని మనం రెక్టిఫై చేయాలి అంటే ఇవ్వాల్సిన ఫర్నిచర్ డెబిట్ ఇచ్చుకో. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ ని రద్దు చేసేయి. పర్చేజెస్ అకౌంట్ అయిపోయింది కదండి. మ్యాటర్ ఆఫ్ 10 minutes అంతే. మైనర్ రిపేర్స్ టు ద ఫర్నిచర్ అకౌంట్ అమౌంటింగ్ టు 1,500 వర్ డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్. ఇందాకే చెప్పా డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్ అన్నారంటే ఓహో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయకూడదు, మరి దేనికి చెయ్యాలి అని అర్థం. రిపేర్స్ కి డెబిట్ ఇచ్చుకో అని రాసేస్తానండి నేను డైరెక్ట్. రిపేర్స్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్, అలా కొన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. వేజెస్ అమౌంటింగ్ 3,000 రూపీస్ పెయిడ్ టు వర్క్ మ్యాన్ ఫర్ మేకింగ్ ఆఫీస్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ చార్జ్డ్ యాజ్ వేజెస్ అకౌంట్. చేయకూడదు అని అర్థం. వేజెస్ అకౌంట్ చేశారు అంటే సో మనం వేజెస్ ని రద్దు చేసేసి ఏం చేయాలండి? ఆఫీస్ ఫర్నిచర్ ని నువ్వు ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు వేజెస్ అకౌంట్. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ప్రొప్రైటర్స్ సన్ అనగానే డ్రాయింగ్స్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ఆడిట్ ఫీజ్. డ్రాయింగ్స్ డెబిట్ ఇరా బాబు. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు ఆడిట్ ఫీజ్. నేను స్పీడ్ గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నా ముందు వీడియోస్ కూడా ఫాలో అయ్యి ఇంట్రడక్షన్ నుంచి చూస్తే స్పీడ్ ఏం అనిపించదు. అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 10,000 డ్యూ ఫ్రమ్ మోహన్ నుంచి రావాల్సి ఉంది, విచ్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెట్. ఓకే, బ్యాడ్ డెట్ గా రైట్ ఆఫ్ చేసేసాము. ఇన్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ రికవర్డ్ అండ్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద పర్సనల్ అకౌంట్ ఆఫ్ మోహన్. ఏమండి? బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ కి క్రెడిట్ చూడండి, బ్యాడ్ డెట్స్ ఇంతకు ముందు డెబిట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ కి మనం క్రెడిట్ ఇవ్వాలి, అంతేకాని మోహన్ కి కాదు. సో మోహన్ కి ఇచ్చినటువంటి క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేస్తూ మోహన్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్. ఇంతే. నెక్స్ట్ గూడ్స్ కాస్ట్ బీయింగ్ 7,000 అండ్ సేల్ ప్రైస్ బీయింగ్ 10,000 డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్ అమాంగ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ వర్ నాట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే అండి గూడ్స్ అయితే సేల్ జరగలేదు. సేల్ జరిగితేనే మనకి 10,000 అంటే 7,000 ప్లస్ 3,000 యాడ్ చేసుకుని ప్రాఫిట్ కింద మొత్తం 10,000 రాసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఫ్రీ శాంపిల్ కింద యూజ్ చేశారండి మనకి గూడ్స్ ని. సో మనం కొన్నటువంటి పర్చేసెస్ తగ్గిపోయినట్టు చూపించాలి కాబట్టి పర్చేసెస్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలండి, ఈ ఫ్రీ శాంపిల్స్ ని డెబిట్ చేసుకోవాలి, లేదా అడ్వర్టైజ్మెంట్ డెబిట్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఫ్రీ శాంపిల్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ ని తగ్గించాలండి. 7,000 రాయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. డౌట్ పడద్దు. ఇక్కడ అమ్మితేనే నువ్వు ప్రాఫిట్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ని చూపించకూడదు పుస్తకాలు. గూడ్స్ అమౌంట్ 2,000 రూపీస్ రిటర్న్డ్ బై ఏ కస్టమర్. రైట్, ఓకే. కస్టమర్ నుంచి రిటర్న్ వచ్చినాయి. ఆ పేరేంటి? జీ అండ్ కో. వర్ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ బుక్ అండ్ పోస్టెడ్ దేర్ ఫ్రమ్ టు ద క్రెడిట్ ఆఫ్ హిజ్ అకౌంట్. ఓకే, రిటర్న్ వస్తే వచ్చినాయి. ఎవరు ఇచ్చారండి? జీ అండ్ కో ఇచ్చారు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గివర్ ని క్రెడిట్ చేసాం, బాగానే ఉంది. కానీ సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ చేయడానికి బదులుగా మనం ఏం చేసాం? దాన్ని సేల్స్ అకౌంట్ కు రాసామండి. సో సేల్స్ రిటర్న్స్ కి డెబిట్ చేయండి. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ 1,000 రూపీస్. ఇందాక చేసామండి ఇదే. సేల్స్ అకౌంట్ డెటార్ 1,000 రూపీస్ టు సస్పెన్స్ అకౌంట్ రాయాలి. 2,000 రూపీస్ తో అతన్ని టచ్ చేయదు. డోంట్ టచ్. ఎందుకు అంటే పర్సన్ నుంచి రిటర్న్ వచ్చినాయి మనకి, అతను ఇచ్చాడు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఇచ్చాడు కాబట్టి ఆయన క్రెడిట్ బాగానే ఉన్నాడు. కానీ అనవసరంగా సేల్స్ గా రాశారు కాబట్టి, సేల్స్ అంటే క్రెడిట్ చేశారు కాబట్టి దాన్ని మనం రైట్ ఆఫ్ చేయడానికి డెబిట్ చేసాము. సేల్స్ రిటర్న్స్ ఇవ్వాల్సిన దాన్ని డెబిట్ అకౌంట్ కి డెబిట్ ఇచ్చేసాం. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ అండ్ కో. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే,
10,000 rupees had been returned by the bank as dishonored. ఓకే అండి, బిల్లు వచ్చేసిందండి. డిజానర్ అయిన బిల్లు వచ్చేస్తే బ్యాంకుకు పంపించామండి, బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవడానికి పంపించినటువంటి బిల్లు డిజానర్ అయితే ఎంట్రీ ఏంటండి యాక్చువల్ గా రాసుకునేది మనము? ఇదిగోండి, మనం ఎంట్రీ ఏం రాస్తాము? మనకి అవతల ఎవరు, మనకి డ్రావర్ అండ్ డ్రాయీ ఉంటారు కదండి. సో డ్రాయీ అకౌంట్ డెటార్ టు మనం బ్యాంక్ అకౌంట్ రాస్తాము, అవునా? ఇదిగోండి, హ్యాడ్ బీన్ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? ఇదిగోండి, డ్రాయీ అకౌంట్ డెటార్ ఇది రాస్తామంటే యాక్చువల్ గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో క్లియర్ గా చెప్తాను నేను మళ్ళీ. టు మనం రాయాల్సింది బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ బాగానే రాశారట. అయితే ఏమైంది ఇప్పుడు? రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఎస్ ఎండ్ కో అంటే ఎవరు అంటే ఇక్కడ మన డ్రాయీ ప్లేస్ లో ఎస్ఎస్ ఎండ్ కో రాస్తాము. ఇదిగోండి, ఎస్ఎస్ ఎండ్ కో అకౌంట్ డెటార్ ఈయన డిజానర్ చేశాడు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో చెప్పుకుంటాం కదా. ఓకే, డిజానర్ ఏది? బ్యాంక్ లో డిస్కౌంట్ చేసిన బిల్లు డిజానర్ అయితే డ్రాయర్ ఏమని రాసుకుంటాడండి? డ్రాయీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ రాస్తాడు. కానీ ఇక్కడ ఏం చేశారు? బ్యాంక్ బాగానే రాశారట. అయితే as dishonored had been credited to the bank and debited to bills receivable account. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ చేశారు. చేయాల్సిన అకౌంట్ ఏంటండి? ఎస్ఎస్ అండ్ కో ని డెబిట్ చేయాలి. అండ్ కో అకౌంట్ డెబిట్ చేయాలి, బిల్స్ రిసీవబుల్ కాదు. అనవసరంగా చేసిన బిల్స్ రిసీవబుల్ ని మనం రైట్ ఆఫ్ చేసేసాం. ఇది రాయాలి, ఇది రైట్ ఎంట్రీ. ఇది నెక్స్ట్, ఏ బిల్స్ రిసీవబుల్ అంటే ఒకసారి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి డిస్కౌంట్ చేసిన బిల్లు డిజానర్ అయినప్పుడు డ్రావర్ బుక్స్ లో ఎంట్రీ ఏమొస్తుంది అనేది మీకు గుర్తొస్తే తెలుస్తుంది. ఏ బిల్స్ రిసీవబుల్ ఫర్ 2,500 రూపీస్ వాజ్ పాస్డ్ త్రూ బిల్స్ పేయబుల్ బుక్. ద బిల్ వాజ్ గివెన్ బై జాక్. సేమ్ అండి, ఇది మనకి ఫస్ట్ ఎంట్రీలో ఒక పర్చేజెస్ ని సేల్ గా రాశారని చెప్పారు కదండి. ఎక్కడ ఫస్ట్ ఎంట్రీ పర్చేజెస్ ని సేల్ గా రాసినట్లే ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ని బిల్స్ పేయబుల్ గా రాశారండి. సో మనం ఏం రాస్తామండి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, అనవసరంగా బిల్స్ పేయబుల్ కి రాశారు కాబట్టి డెటార్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు మనం ఏం రాస్తామండి? మనకి జాక్ అంట కదా పేరు, అదేనా? జాక్ ఒక డబుల్ అమౌంట్, JACK, జాక్. 2,500, 2,500, 5,000 రూపీస్ ఇది రాయాల్సింది. ఇంతే, ఓకేనా? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు జాక్ డబుల్ అమౌంట్ తో. ఎందుకు అంటే ఆల్రెడీ సేమ్ ఒక సేల్స్ ని పర్చేజెస్ ని సేల్స్ గా రాసినప్పుడు మనం ఎలా అయితే ఎంట్రీ రాసామో, ఇదిగోండి మనం ఎలా అయితే రాసామో యాక్చువల్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, రెక్టిఫికేషన్ ఎంట్రీ. అలాగే బిల్స్ రిసీవబుల్ కూడా యాక్చువల్ ఎంట్రీ ఏంటండి అసలు? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 2,500 టు జాక్. కానీ వాళ్ళు రాసింది ఏంటండి? ఇది జాక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ రాశారు. రైట్, దాన్ని మనం సరి చేస్తే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్. ఎందుకు అంటే దీన్ని రైట్ ఆఫ్ చేస్తున్నాం, ఇవ్వాల్సిన డెబిట్ ఇస్తున్నాం. సో 2,500, 2,500 టు జాక్ 5,000 రూపీస్ ఇది ఎంట్రీ. రైట్, ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇదిగోండి, మొత్తం ఎన్ని ఇచ్చారు? 10 మార్కులు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా చెప్పేసా నేను, 10 మార్క్స్. మొత్తం 20 మార్కులు అండి. మన 100 మార్కుల్లో 20 మార్కులు అయిపోయినాయి. అంటే నీకు అగ్రిగేషన్ రావాలంటే 50, పాస్ 40. నేను 20 చెప్పేశాను. మే పేపర్లో తీసుకుంటే ఇంక 20 వస్తే మనం పాస్ అవుతాం. అగ్రిగేషన్ కి ఎంత రావాలి? ఇంకో 10 కలిపితే మొత్తం 30 రావాలి. దట్స్ ఆల్. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం.